తార ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన 20 ఏళ్ల అమ్మాయి. తారకి చదువు లేదు. తార అందంగా ఉండటం వల్ల చాలా సంబంధాలు వచ్చేవి. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని బోలెడంతమంది వచ్చేవాళ్లు. తార తండ్రి సుబ్బయ్య కూతురు దగ్గరలో ఉంటుందని పొరుగురులో ఉండే తన స్నేహితుడు సీనయ్య కొడుక్కి తారనిచ్చి పెళ్లి చేశాడు. సీనయ్య స్నేహితుడి కూతురు కావటం వల్ల కట్నమేమీ ఆశించకుండానే కొడుకు మాధవ్కిచ్చి పెళ్లి చేశాడు. జంట ఏమోగాని ఇద్దరు స్నేహితులు మాత్రం బంధువులైనందుకు తెగ సంబరపడ్డారు. తారకు చదువుకున్న మంచి భర్త దొరికినందుకు చాలా అదృష్టవంతురాలని పేరొచ్చింది. మాధవ్ అందమైన భార్య దొరికినందుకు సంతోషించాడు. తార తల్లి రమణమ్మ మాత్రం కూతురు ఎలా ఉంటుందోనని బెంగపెట్టుకుంది. కట్నం ఇవ్వలేదని పిల్లని ఇబ్బంది పెడతారో ఏమో, అసలే సుకుమారంగా పెరిగిన పిల్ల, ఏం తీసుకొచ్చావు నువ్వని చిన్న చూపు చూస్తూ నా కూతురుతో గొడ్డు చాకరీ చేయిస్తే అమ్మో అమ్మో, ఇప్పటి నుండే నా కూతుర్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. పెళ్లైన నెల రోజుల తరువాత రమణమ్మ కూతుర్ని చూడ్డానికి వియ్యాల వారింటికి వెళ్ళింది. మాధవ్ తల్లి సుగుణమ్మ ఆమెను సాదరంగా ఆహ్వానించింది. వదినా, బావున్నారా? బాగున్నానండి. మా అమ్మాయి ఎక్కడా? వంటగదిలో ఉందా? పెరట్లో బట్టలు ఉతుకుతుందా? కొత్త కోడలితో అప్పుడే ఆ పనులన్నీ ఎందుకు చేస్తానదినా? అంటే మా అమ్మాయిని ఎందులోనూ కలుపుకోకుండా వేరుగా చూస్తున్నారా? సుగుణమ్మకి ఆ మాటలు అస్సలు నచ్చలేదు. కూతురు మీద ప్రేమతో అలా అంటుందిలే అనుకుని సరిపెట్టుకుంది. అదంతా కాదుగాని మీ అమ్మాయి గదిలో నిద్రపోతుంది, వెళ్ళి మీరే లేపండి. రమణమ్మ గబగబా గదిలోకెళ్లి నిద్రపోతున్న తారని బెదరగొట్టి లేపింది. ఎవరో పోయినట్టు గట్టిగా అరిచింది. అమ్మా తారా, నా బిడ్డా! ఆ పిలుపుకి తార ఉలిక్కిపడి లేచి కూర్చుంది. అమ్మా, ఎప్పుడొచ్చావే? ఆయన అంత గట్టిగా అరిచావేంటి? నా గుండె అదిరిపోయింది. నీకేం తెలుసు నా బాధ? నీకు కూతురు పుట్టి అది కూడా పెళ్లి చేసుకుని వెళ్తే తెలుస్తుంది. సరే రా, మా అత్తయ్యతో కూర్చుని మాట్లాడుదాం. మన మధ్యలోకి ఆవిడెందుకు? ఏమక్కర్లేదు, ఇక్కడే కూర్చుందాం. అబ్బే, మా అత్తయ్య చాలా మంచిదమ్మా. అలా ఉన్నోళ్ళని అస్సలు నమ్మకూడదే తల్లి, మెత్తగా గొంతు కోసేస్తారు. ఇప్పుడు ఆవిడ నాతో ఎలా మాట్లాడిందో తెలుసా? ఏమన్నారు? ఎలాగూ వారం రోజులు ఇక్కడే ఉంటా కదా, అన్నీ తిరిగ్గా చెప్తాలే. మాధవ్ తమ్ముడు మదన్ అప్పుడే తార దగ్గరికొచ్చాడు. వదినమ్మా! ఓ అత్తయ్య గారు, మీరెప్పుడొచ్చారు? బావున్నారా? రమణమ్మ మదన్కి ఏం సమాధానం చెప్పకుండా మూతి తిప్పుకొని కూర్చుంది. తారే సమాధానం చెప్పింది. ఇప్పుడే వచ్చారు మదన్. నా మీద బెంగతో ఇలా ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంది మా అమ్మ. ఏంటి, ఏమైనా చెప్పాలా నాకు? ఆ వదినమ్మా, నేను కాలేజ్ నుండి వస్తుంటే మనం డబ్బులప్పిచ్చిన ఒక ఆయన ఇంటికొస్తూ కనిపించాడు. మళ్ళీ ఆయన ఇంత దూరం రావటం దేనికని వడ్డీ డబ్బులు నేనే తీసుకుని తెచ్చాను. ఇది మొత్తం 4000, కానీ నాకు కాలేజ్ ఫీజు కట్టే పనుంది, అందుకని ఒక 1000 తీసుకుంటున్నాను. ఇవిగో మిగతా 3000 అన్నయ్య వచ్చాక చెప్పండి. సరే, ఇలా ఇవ్వు. మదన్ డబ్బిచ్చేసి వెళ్ళిపోయాడు. రమణమ్మ మదన్ వైపు గుర్రుగా చూస్తుంది. బాగుందే, కుటుంబం అంతా నీ మొగుడు సంపాదన మీద బ్రతుకుతున్నారా అయితే? లేదు, ప్రస్తుతం మదన్ చదువు బాధ్యత ఒకటే మా ఆయన చూసుకుంటున్నారు. మిగిలినవన్నీ మావయ్య గారే చూసుకుంటారు. మీ ఆయన జీతం 15,000. ఇలా కాలేజీ ఫీజులు, పుస్తకాలు, పరీక్ష ఫీజు అంటూ నీ మరిది అడగకుండా తీసుకుపోతుంటే నీ బుర్రెక్కడ పెట్టుకున్నావే? నేను రాకముందు నుండి ఉన్న అలవాటు నేనొచ్చాకెందుకు మార్చుకుంటారు? మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి రేపు నీకు పిల్లలు పుడితే వాళ్లకయ్యే ఖర్చులకు నువ్వు ఎంతని దాచిపెట్టాలి? అదంతా మా ఆయన చూసుకుంటాడులే. ఉమ్మడి కుటుంబంలో మగవాడి సంపాదన పంపకాలు అవ్వక మానదు. ఒక పని చెయ్యి, నెల నెల నేను నీ పేరు మీద చీటీ వేస్తాను. నువ్వింట్లో ఎవరికీ తెలియకుండా నాకొక్క 2000 పంపించు. మీ ఆయనకి కూడా చెప్పకు, కనీసం నేనైనా నీకోసం పోగు చేస్తాను. 2000 తెలియకుండా ఎలా ఇవ్వగలనమ్మా నేను? ఏదోటి చెయ్యి. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోతే నేను చచ్చినంత ఒట్టే. నిన్ను 9 నెలలు మోసికని. అబ్బా అమ్మా, సర్లే పంపిస్తాను. 2000 కాదు గాని 1000 మాత్రం సర్దుతాను. పురాణం విప్పకు. ఆ మరుసటి రోజు సుగుణమ్మ బజారుకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా రమణమ్మ ఆమెని ఆపింది. వదినగారు, ఇవాళ తారా నేను కలిసి సంతకెళ్తాం. మీకెందుకు శ్రమ? నాకు కూడా ఊరు చూసినట్టుంటుంది. అలాగే, మీ ఇష్టం. ఇదిగోండి సరుకుల లిస్టు. రమణమ్మ చేతికి పేపర్ అందించి లోపలికి వెళ్ళిపోయింది సుగుణమ్మ. బజారుకు మనిద్దరం వెళ్లటం అవసరమా అమ్మా?
నీకో జీవిత పాఠం నేర్పిస్తాను పద. బజారుకు వెళ్ళాక తార లిస్టులో ఉన్న సరుకులు లెక్క ప్రకారం కొంటుండగా రమణమ్మ పక్కన నుండి చెడగొడుతూ ఉంది. బాబాయ్, చిలగడ దుంపలు కేజీ వెయ్యి. కేజీ వద్దు, అరకేజీనే వెయ్యవయ్యా. అత్తయ్య, కేజీ అని రాశారు. నువ్వు అరకేజీయే తీసుకొని ఇంకో అరకేజీ డబ్బులు దాచుకోవాలి, అది పొదుపంటే. సర్లే, పచ్చిమిర్చి కేజీ ఇవ్వు. అక్కర్లేదు, అరకేజీనే ఇవ్వు. అమ్మా, వారం రోజులు రోజుకు 4 కూరలకి కావాలి. పర్లేదు, కారం ఎక్కువ వేసుకో, లేదా నీకు కారం తినే అలవాటు లేదని, అంత కారం అయితే తినలేనని చెప్పు. ఇన్ని పొదుపనరు, పిసినారితనం అంటారు. ఈ విధంగా రమణమ్మ అన్నింట్లోనూ రూపాయి ఎలా పొదుపు చేయాలో చూపించి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. కాని తార అవేం పాటించలేదు. నెల నెలా తల్లికి 1000-500 పంపుతూ ఉంది. పైగా ఇంట్లోనే పూలు దండలు అల్లే పని చేయటం మొదలెట్టి 4 రూపాయలు సంపాదించటం మొదలెట్టింది. అర్ధ సంవత్సరం గడిచాక రమణమ్మ మళ్లీ కూతురింటికొస్తున్నట్టు ముందుగానే ఉత్తరం రాసింది. తార ఉత్తరం చదివి అత్తగారి దగ్గరికి వెళ్లి చెప్పింది. అత్తయ్య, మా అమ్మ ఎల్లుండొస్తుందంట. మంచిది, ఓ వారం రోజులున్నాక నువ్వు కూడా మీ అమ్మతో వెళ్ళి ఓ 10 రోజులు గడిపిరా. కాపురానికొచ్చాక పుట్టింటికెళ్లలేదు నువ్వు. అత్తయ్య, మీరు నాకు సాయం చేసి పెట్టాలి. మా అమ్మొచ్చాక మా అమ్మాయి బాగానే ఉంటుందా అని మిమ్మల్ని అడిగితే, ఏం బాగుందమ్మా, నీ కూతురు గడుసు పిల్లే, దాని మొగుడు సంపాదనంతా అది బాగానే వెనకేసుకుంటుందని చెప్పండి. చీచి, లేనిపోని మాటలు అలా ఎందుకు చెప్పమంటావమ్మా? మనిషిని బట్టే నడుచుకోవాలత్తయ్యా. తారా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసత్తయ్యా, మా అమ్మ గురించే కదా. ఆవిడ నాకు జన్మనిచ్చిన తల్లి కాదు, మా అమ్మ చనిపోయాక ఆ స్థానంలోకొచ్చిన పినతల్లి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆవిడ తన స్వార్థం మాత్రమే చూసుకుంది. మా నాన్నకి మనశ్శాంతి లేకుండా చేసింది. మా నాన్న నన్ను చదివిస్తానన్నా మా అమ్మే డబ్బు ఖర్చయిపోతుంది వద్దని ఇంట్లోనే ఉంచింది. ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి నన్ను కూతురులా భావించింది. లేదంటే నా జీవితం ఇంకోలా ఉండేది. మనసులో ఇంత బాధ దాచుకున్నావా కోడలా? ఇప్పుడు ఆవిడ స్వార్థం కోసం నన్ను వాడుకొని ఈ ఇంటి సొమ్ము తినాలని కూడా చూస్తుంది. ఎంతైనా అమ్మ కదా, అందుకే నేను పువ్వులల్లుతూ ఎంతొస్తే అంత ఆవిడకి పంపిస్తున్నా. కట్నం లేకుండా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ మా అమ్మ నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎంత ఎక్కువ ఎదురు కట్నం వస్తే అంతకు నన్ను ఇచ్చేయాలని చూసింది. కేవలం మా నాన్నే ఆమెను ఈ విషయంలో ఎదిరించి మీ ఇంటికి కోడల్ని చేశారు. ఆ అక్కసుతోనే మా నాన్ననిక్కడికి రానివ్వట్లేదు. అక్కడ మా నాన్న ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. తార దుఃఖం ఆపుకోలేక చిన్నపిల్లలా ఏడ్చేసింది. సుగుణమ్మ కోడలి కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకుంది. నా బంగారు తల్లే, ఎంత బాధ దాచుకున్నావమ్మా మనసులో. తల్లి ప్రేమ లేకపోతేనే నేను నీకు తల్లినవుతాను. సుగుణమ్మ కోడల్ని ఓదార్చింది. తర్వాత అత్త కోడళ్లు చాలా దగ్గరయ్యారు. 2 రోజుల తరువాత రమణమ్మ రాణి వచ్చింది. రావడంతోనే సుగుణమ్మ మోహాన్ని పరిశీలనగా చూస్తూ ఉంది. వదినగారు, బాగానే ఉన్నారా? మీ ఆరోగ్యం బానే ఉందిగా? రామ్మారా, నీ కూతురు నా ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుండి మాకన్నిటికీ కరువైపాయే. మొగుడి సంపాదన 1 రూపాయి కూడా పోనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఇంత పిసినారి కోడలు నాకే రావాలా? మా ఇంటికి తీసుకురావడం పోయి మా ఇల్లు గుల్ల చేస్తుందాయే. రమణమ్మ తనలో తానే మురిసిపోయింది. ఏమో అనుకున్నాను గాని తార చెప్పింది చేస్తుంది. ఈసారి ఇంకొన్ని సలహాలిచ్చి వెళ్తాను. అసలే నక్కిలీసు కొనుక్కోవాలి. అవును, మీ ఆయనెక్కడా? నువ్వొక్కదానివే ఊర్లంట తిరుగుతున్నావు. ఆయన నాలాగా తిరిగే మనిషి కాదులే వదినగారు. అలాగా? అన్నయ్య గారితో ఒక ముఖ్యమైన ఆస్తి విషయం మాట్లాడే పనుంది. ఆస్తి విషయమా? ఇప్పుడే రమ్మని కబురు పెట్టేస్తానాగండి. కూతుర్ని కూడా పలకరించకుండా వచ్చిన దారినే బయటకెళ్లి కాసేపటికి లోపలికొచ్చింది. తెలిసిన వాళ్లతో కబురు పంపి వెనక్కొచ్చేసింది. వదినగారు, మీ అన్నయ్య రేపు ఉదయాన్నే ఇక్కడుంటాడు. ఇక ఆ రాత్రి రమణమ్మ తార బుర్ర తినేసింది. ఏవేవో చెప్పి ఆమెని చెడగొట్టాలని చూసింది. అయితే తార మాత్రం నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంది. మరుసటి రోజు ఏమైందోనని సుబ్బయ్య గబగబా వచ్చాడు. వస్తూనే సుగుణమ్మ సీనయ్యలకి దండం పెట్టాడు. సీనయ్య, చెల్లెమ్మ, నా కూతురు తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండి. ఏదో చిన్నపిల్ల. అబ్బే, తార వల్ల ఏ తప్పు జరగలేదన్నయ్యా. మీకోసం బిడ్డ బెంగ పెట్టుకుంది. అందుకే మిమ్మల్ని రప్పించాల్సొచ్చింది. నా కోడలు బంగారంరా సుబ్బు. చందమామకైనా మచ్చుంది గాని నా కోడలి రూపంలో గుణంలో ఆ మచ్చ కూడా లేదు.
సుబ్బయ్యని చూడగానే తార పరిగెత్తుకుంటూ వచ్చింది. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాన్న, ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉన్నావు నాన్న? నువ్వు నీ మీద బెంగ వచ్చేసింది తెలుసా? రావాలనున్నా మీ అమ్మ నన్ను రానివ్వలేదమ్మా. నిన్ను చూడకుండా 20 ఏళ్లు నేను గుమ్మం దాటలేదు. అలాంటిది 7 నెలలు ఎలా ఉన్నానో నాకే తెలియలేదు తల్లి. సుబ్బయ్య కూతురి చేతులు పట్టుకుని బోరున ఏడ్చాడు. తార తండ్రిని లోపలికి తీసుకెళ్లి దగ్గరుండి టిఫిన్ పెట్టింది. నాన్న వస్తున్నాడని అత్తగారు చెప్పగానే చక్కెర పొంగలి, పులిహోర, పరమాన్నమంటూ అన్నీ తయారు చేసింది. అవన్నీ నాన్నకి ప్రేమగా వడ్డించింది. అది చూసి సుగుణమ్మ, సీనయ్య చాలా సంతోషించారు. అప్పుడే నిద్రలేచి బయటకొచ్చిన రమణమ్మ అన్ని వంటకాలు చూసి గబగబా వచ్చి టిఫిన్ పెట్టమని కూర్చుంది. నన్ను నిద్రలేపకుండా మీ నాన్నకు అన్నీ చేసి పెట్టేస్తున్నావా? ఎంతైనా మీరు ఒకటి, నేనెప్పుడూ వేరేగా అంటూ మాట్లాడుతూనే పులిహోర, చక్కెర పొంగలి గిన్నెలు ఖాళీ చేసింది. అయితే రమణమ్మకొక భయం ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టే భోజనాలు తింటే వాళ్ల ఆత్మ మనల్ని వెంటాడుతుందని నమ్ముతుంది. అందుకే అటువంటి భోజనాలు గాని, భోజన పదార్థాలు గాని ఆమె ముట్టదు. తారా, భలే చేసావన్నీ. చక్కెర పొంగలి అదిరిపోయిందనుకో. అబ్బే, ఇవి నేను చేయలేదమ్మా. మా పక్కింట్లో మొన్నే ఒక తాతగారు చనిపోయారు. ఇవాళ ఆయన ఇంట్లో చిన్న కార్యం. ఇవన్నీ వాళ్లే పంపించారు. ఆ మాట చెప్పేలోపు నువ్వు తినటం మొదలెట్టేశావు. ఆ మాట వినడంతోనే రమణమ్మకి చేతులు వణికిపోయాయి. ఏంటి, చనిపోయిన వాళ్ల భోజనాలా ఇవి? అంటే ఇప్పుడు అతని ఆత్మ నన్ను వెంటాడితే? అయ్యో బాబోయ్, ఇక్కడ నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఆ ఆత్మ ఊరు దాటి రాలేదు కదా. ఇక రమణమ్మ ఒక్క అడుగులో బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగున వెళ్ళిపోయింది. అది చూసి తారా, సుబ్బయ్య పొట్ట పగిలేలా నవ్వుకున్నారు. పేద అత్త కోడళ్ల దీవాళీ పిండి వంటలు. ఒక పేద కుటుంబంలో సుభద్ర, శిరీష అనే అత్త కోడళ్లుండేవాళ్లు. శిరీష భర్త రవి ఆటో నడుపుతూ ఫ్యామిలీని ఏ కష్టం రానివ్వకుండా చూసుకునేవాడు. వాళ్లకి ఒక్కగానొక్క కూతురుండేది, పేరు మాధురి. ఒకరోజు ఉదయాన్నే ఆటో తీసుకుని రవి బయలుదేరుతూ, అమ్మా మాధురి, తొందరగా రా, నాకు ఆలస్యం అవుతుంది అంటూ పిలిచాడు. ఇంట్లో ఉన్న శిరీష మాధురిని అరుస్తూ, ఏయ్ మాధురి, నువ్వు రేపటి నుండి తొందరగా రెడీ అవు స్కూల్కి, లేదంటే నేను ఊరుకొని చెప్తున్నా. పద, నీ నాన్న పిలుస్తున్నాడు అంటూ ఇద్దరూ బయటున్న ఆటో దగ్గరికి వెళ్లారు. మాధురి ఆటోలో కూర్చొని, అమ్మా, మధ్యలో ఆకలిస్తే తినడానికి ఏమీ లేవు. పండగకు చేసిన పిండి వంటలిస్తావా? అయ్యో అవునా, ఏవండి, ఒక్క నిమిషం ఆగండి, పిండి వంటలు తీసుకొస్తాను అంటూ పరుగున ఇంట్లోకి వెళ్లి పిండి వంటలు 2 కవర్లలో తీసుకొచ్చి, ఇది నీకు, ఏవండి ఇది మీకు, ఆకలిస్తే తినండి అంటూ ఇచ్చింది. అది తీసుకున్న రవి, ఇవుంటే నేను అన్నం కూడా తినను, అంత బాగున్నాయి మీరు చేసిన పిండి వంటలు. సరే మరి, మేము వెళ్ళొస్తాం అంటూ ఆటో ముందుకు నడుపుతూ వెళ్లిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శిరీష రవితో మాట్లాడుతూ, ఏవండి, పాపని మంచి స్కూల్లో చేర్పిద్దాం. ఇప్పుడున్న స్కూల్లో సరిగా పాఠాలు చెప్పటం లేదంటుంది. వచ్చే సంవత్సరం తప్పకుండా వేరే స్కూల్లో వేద్దాం. ఇప్పుడిప్పుడే కదా మన ఆదాయం మారుతుంది. దేవుడి దయతో ఆటో కొన్నాం. వచ్చిన డబ్బు దాచి తప్పకుండా పాపని మంచి స్కూల్లో వేద్దాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచాయి. దురదృష్టవశాత్తు రవి ఆరోగ్యం క్షీణించి హఠాత్తుగా మరణించాడు. అలా ఉన్న వాళ్ల పరిస్థితి ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లినట్టయింది. పేదరికం వాళ్లని మరింత ఇబ్బందికి గురిచేసింది. అలా కొన్ని నెలలు గడిచాయి. బాధని దిగమింగి శిరీష భర్త బాధ్యతలు తీసుకుని ఆటో తోలుతూ డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించటం మొదలెట్టింది. అత్త ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ మాధురిని చూసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం శిరీష ఆటో నడిపి అలసిపోయి ఇంటికొచ్చింది. ఏంటమ్మాయి, ఇవాళ తొందరగా వచ్చావు? ఒంట్లో బాగోలేదా? అదేం లేదత్తయ్యా, మధ్యాహ్నం నుండి ఇవాళ అస్సలు గిరాకీ లేదు. అందుకే విసుగొచ్చి ఇంటికొచ్చేశా. అవును మరి, ఊళ్ళో అందరికీ స్కూటర్లున్నాయి కాబట్టి ఎవరూ ఆటోల మీద ఆధారపడటం లేదు. అదే ఎన్నాళ్ళు ఈ ఆటో తోలుకుంటూ బ్రతకాలో అర్థం కావట్లేదు. అసలే మాధురిని మంచి స్కూల్లో చదివించాలనుకుంటున్నాం. అదవుతుందో లేదోనని భయంగా ఉంది. మన ఆదాయం పెరగడానికి మన దగ్గర ఏ ఆధారమూ లేదు. ఉన్నది ఆటో. దాన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం పెడదామా? వద్దత్తయ్యా, ఆయన గుర్తుగా మిగిలింది మనకదొక్కటే. దాన్ని కొనడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. దాన్ని అమ్మటం నాకిష్టం లేదు.
ఎవరినైనా అప్పడగాలంటే తీరుస్తామో లేదో అన్న భయం వేస్తుంది నాకు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో తన కూతురు మాధురి అమ్మా అంటూ పరిగెడుతూ వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు తల్లి ఇంతసేపు? బయట మా ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నానమ్మా. అందరూ దీపావళి పండక్కి ఇంకా వారం రోజులుండగానే టపాసులు పేలుస్తూ పిండి వంటలు తింటూ ఉన్నారు. మరి మనం ఎప్పుడు దీపావళి చేసుకుంటాం? ఇంతవరకు ఏ పిండి వంట చేయలేదు, టపాసులు తీసుకురాలేదు అని బాధగా చెప్తుంది. అందుకు సుభద్ర, అమ్మా మాధురి, నువ్వు అర్థం చేసుకుంటానంటే ఒక విషయం చెప్పనా? అత్తయ్య, చిన్న పాపకి మన కష్టాలు చెప్పటం అవసరమా? అమ్మా, నేను పెరిగి పెద్దయ్యాను కదా. నానమ్మ, నువ్వు చెప్పు, లేకపోతే నా మీదొట్టు. ఆ మాటకు నానమ్మ బాధపడుతూ, మీ ఫ్రెండ్స్ అందరూ ధనవంతులు, మన దగ్గర ఏమీ లేదు. పూట గడవడం కోసం చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనది. అందుకే నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నా అంది సుభద్ర. ఆ మాట విన్న మాధురి అక్కడి నుండి గదిలోకి వెళ్లిపోయింది. ఎందుకత్తయ్య అలా చెప్పటం? చూడండి, తను బాధపడుతూ వెళ్లిపోయింది అని అంటూ ఉండగా ఇంతలో మాధురి తన గదిలో నుండి తిరిగొచ్చి కొద్దిగా డబ్బులు అమ్మకిచ్చింది. అమ్మా, మనం పేదవాళ్లం కదా, నేనింకెప్పుడు ఏమీ అడగను. ఈ డబ్బులు ఇంటి ఖర్చులకు ఉపయోగించు అంటూ ఇచ్చింది. అది చూసిన శిరీష, సుభద్ర వింతగా చూస్తూ, మాధురి, ఈ డబ్బు నీ దగ్గరికెలా వచ్చింది అంటూ అడిగింది. మాధురి తలదించుకుని మౌనంగా నిలబడింది. శిరీష కోపం ప్రదర్శిస్తూ, నిజం చెప్పు, ఈ డబ్బు దొంగతనం చేసి తెచ్చావా? లేదమ్మా, నువ్వు కోప్పడనంటే నిజం చెప్తాను. కోప్పడదులే, నిజమే చెప్పు. ఆ డబ్బెక్కడిది? పోయిన సంవత్సరం మన ఇంట్లో చాలా పిండి వంటలు చేశావు కదా, అవి మా స్కూల్ వాళ్ళకి బాగా నచ్చాయి. మీరు చేసిన పిండి వంటలంటే అందరికీ భలే ఇష్టం. నేను స్కూల్కి తీసుకెళ్లిన ప్రతిరోజు వాళ్ళు నాకు డబ్బులిచ్చి తీసుకునేవాళ్లు. అప్పుడు దాచిన డబ్బులే ఇవి అంటూ చెప్పింది. అది విన్న శిరీష కోప్పడి, నీకు తినమనిస్తే తినాలి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఇలా డబ్బులకెవరైనా అమ్ముతారా అంటూ కొట్టబోయింది. వెంటనే సుభద్ర కోడలిని ఆపుతూ, అమ్మాయి శిరీష, మాధురి చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఒక మంచి పనే చేసింది. మన పిండి వంటలు జనాలకి ఎంత నచ్చుతున్నాయో ఒక్క మాటలో తెలిసిపోయిందిగా. మనం ఈ దీపావళికి పిండి వంటలు అమ్మే కార్యక్రమం చేస్తే పట్నంలో చాలా గిరాకీ ఉంటుంది. ఒకసారి ఆలోచించు అంటూ చెప్పింది. అది విన్న శిరీష కూడా ఆలోచనలో పడి, నాకీ ఆలోచన ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అనిపిస్తుంది. మనకు అన్ని పిండి వంటలు వచ్చు. అది కాకుండా మన దగ్గర ఆటో కూడా ఉంది. చేసిన వంటలు తీసుకెళ్లి అమ్మితే చాలా డబ్బులే రావచ్చు అనుకుంటూ మాధురిని మళ్లీ దగ్గరికి తీసుకుని, అమ్మ అరిచిందని బాధపడకు తల్లి అంటూ లాలించింది. వెంటనే శిరీష ధైర్యం చేసి తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకొని పిండి వంటలకి కావలసిన సరుకులు తెచ్చి అత్త కోడళ్లు కష్టపడి చాలా పిండి వంటలు చేశారు. ఆ పిండి వంటలు ఆటోలో పెట్టుకుని పట్నానికి తీసుకెళ్లి అమ్మారు. పట్నం వాళ్ళు పిండి వంటల్ని వెంటనే కొనేశారు. అత్తయ్య, మనం ఎప్పుడో చేయాల్సిన పని ఇది. పిండి వంటలు అమ్మితే ఇంత లాభం వచ్చింది చూడండి. ఇదంతా మన మాధురి వల్లే. దేనికైనా సమయం రావాలంటే ఇదేనేమో. ఇక మన వ్యాపారం ఇదే. రేపు ఇంకొన్ని వెరైటీస్ పిండి వంటలు తెచ్చి అమ్ముదాం అంటూ సరుకులు తీసుకుని వెళ్లిపోయారు. అలా దీవాళీ పండుగ రోజు వరకు పిండి వంటలు చేసి వాటితో చాలా డబ్బు సంపాదించారు. పండుగ ముందు రోజు టపాసులు తీసుకుని మాధురికిస్తూ, అమ్మా మాధురి, ఇదిగో నీకు కొత్త బట్టలు, టపాసులు అంటూ ఇచ్చింది శిరీష. మాధురి చాలా సంతోషంగా అవన్నీ తీసుకుని సంబరపడింది. దీవాళీ ఆ పేదింట కాంతిమయమైంది.